వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. నా పేరు పార్టీ షోరాసా. ఈ రోజు జరుగుతున్నటువంటి మనము చర్చిస్తున్న అంశం ఏంటంటే కరెంటు పాలిటీలో ఏ విధంగా మార్పులు వచ్చినాయి, మరి మన దేశంలో ఏ విధంగా మార్పులు వచ్చినాయి, ప్రపంచవ్యాప్తంగా మార్పులు ఏ విధంగా వచ్చినాయి, ఆ దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పుల్లో మన సబ్జెక్టుకు ఏ విధంగా మనము అన్వయించుకోవాలి. మనకి ఎగ్జామ్ బిట్ వెళ్ళాల్సి అంటే మన సబ్జెక్ట్ లో మన పాలిటీలో వచ్చినటువంటి మార్పులు అది ప్రపంచవ్యాప్తంగా ఒకవేళ ఏదైనా మార్పులు వస్తే కంపేర్ చేయడానికి అడుగుతాడు. అందుకోసమని ఇప్పుడు మనం వాటిని చర్చిద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, జాతీయ గీతంను ఏ ప్రాంత పాఠశాలలో ఆలపించడం తప్పనిసరి చేశారు. జాతీయ గీతం అనేసరికి మీకు అర్థమైపోయి ఉంటది. ఓకేనా? జాతీయ గీతంను ఆలపించడం ఏ ప్రాంత పాఠశాలలో తప్పనిసరి చేశారు అనేది మనం తెలిస్తే, అసలు ముందు జాతీయ గీతము జనగణమన అనేది మన జాతీయ గీతం. మరి జాతీయ గీతంగా ఎప్పుడు ఆమోదించబడ్డది జనగణమన? 1950 జనవరి 24న 1950 జనవరి 24న మన ఈ యొక్క జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా మనం ఆమోదించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశంలో జాతీయ గీతంగా జనగణమనను ఆమోదించారు. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది? మన ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, కళాశాలలో కావచ్చు, లేదా ఇతర విశ్వవిద్యాలయాలు కావచ్చు, అనేక రకాల విద్యా సంస్థలలో, ఒక ప్రభుత్వమే కాదు ప్రైవేట్ వ్యవస్థలో కూడా ఇప్పుడు మన దేశాన్ని గౌరవించే విధంగా ఉండాలంటే మన జాతీయ గీతాన్ని ఆలపించడం అనేది ఒక ఆనవాయితీ. ఇది ఒక మన రకం చెప్పాలంటే జాతీయ ఒక పండుగ లాంటిది ఇది. మరి ఈ జాతీయ గీతం అనేది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం కొన్ని సందర్భాల్లో మాత్రమే దాన్ని ఆలపించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఏ ప్రాంత ప్రజలలో లేదా ఏ ప్రాంత పాఠశాలలో జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేశారు. ఇప్పుడు అలా కాదు, తప్పనిసరిగా పాడాలి, తప్పనిసరిగా ఆలపించాలి అనే భావన ఏ ప్రాంత ప్రజల్లో తీసుకొచ్చారు. అక్కడ ఏ ప్రాంత అసెంబ్లీలో ఈ యొక్క బిల్లును తీసుకొచ్చి ఆమోదింపజేశారంటే అది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంత. ఇక నేను జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఎందుకన్నాను? అది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి. లేకపోతే నేనేమని జాతీయ గీతంను ఏ ప్రాంతం అనకుండా ఏ రాష్ట్ర పాఠశాలలో అనేవాని. కానీ ఇక్కడ తప్పనిసరిగా చేసింది ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతంలో, అది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి. అందుకోసం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో లడాక్ అన్నాను, సెకండ్ ఆప్షన్ లో జమ్మూ కాశ్మీర్, థర్డ్ ఆప్షన్ లో పాండిచ్చేరి, ఫోర్త్ ఆప్షన్ లో లక్షద్వీప్. ఈ 4 ఏంటివి? కేంద్ర పాలిత ప్రాంతాలు. అందువల్ల ఏ ప్రాంత పాఠశాలలో ఆలపించడం ఏంది? జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేశారంటే జమ్మూ అండ్ కాశ్మీరు. అది గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరి. ఇటీవల కాలంలో జరిగినది 2024లో డిసెంబర్లో దీనిని వాళ్ళు తప్పనిసరి చేశారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలో ప్రవేశిక పఠనాన్ని తప్పనిసరి చేసింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలో ప్రవేశిక పఠనాన్ని తప్పనిసరి చేసింది? అంటే మనకు రాజ్యాంగం ఓపెన్ చేయగానే ప్రవేశిక అనే భావన మనకు కనబడుతుంది. ప్రవేశిక, పీఠిక, విషయ సూచిక, మూలతత్వం, ముందు మాట మరియు ఇలా అనేక రకాలుగా పేర్లతో పిలుస్తున్నాం దేన్ని? ప్రవేశికను. దేనికి? రాజ్యాంగానికి. మనము విషయ సూచిక అంటున్నాం, విషయ సూచిక, మూలతత్వం, ముందు మాట, ఉపోద్ఘాతం, అవతారిక, భూమిక, ఇలా అనేక రకాలుగా పేర్లతో మనము దాన్ని సంబోధిస్తున్నాం. దేని? ప్రవేశిక. దేనికి? రాజ్యాంగానికి. కాబట్టి మన రాజ్యాంగాన్ని చదవడానికి ముందు మన ప్రవేశిక పఠనం అనేది తప్పనిసరి చేయాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం మొత్తం సారాంశము మన ప్రవేశికలో ఉంది.
మన రాజ్యాంగం మొత్తం చదవని అవసరం లేదు. జస్ట్ ఓన్లీ నువ్వు ప్రవేశికలో ఉన్నటువంటి కాన్సెప్ట్ నీకు అర్థమైతే భారత రాజ్యాంగ విస్తారం నీకు అర్థమైపోతుంది. అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నాడు, ముందు మనం ప్రవేశిక అనేది తప్పనిసరిగా చేయాలి. ప్రవేశికలో ఉన్నటువంటి భావాలు నీకు అర్థమైపోవాలి. ప్రవేశిక భావాలు అర్థమైతే భారత రాజ్యాంగం యొక్క సిద్ధాంతం నీకు అర్థమైపోతుంది అనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశిక పట్టణాన్ని తప్పనిసరి చేసింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లు చూడండి. ఏ ఆప్షన్ కేరళ ఉంది, బి ఆప్షన్ మధ్యప్రదేశ్, సి ఆప్షన్ కర్ణాటక, డి ఆప్షన్ గోవా ఉంది. మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఏ రాష్ట్ర ప్రభుత్వము అన్ని పాఠశాలలో ప్రవేశికను తప్పనిసరి చేసింది అంటే కర్ణాటక రాష్ట్రం అమ్మ. ఇటీవల కాలంలో ప్రవేశిక పట్టణాన్ని తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏదంటే కర్ణాటక రాష్ట్రము. మొన్న రీసెంట్ గా 2024లో ప్రవేశిక పట్టణాన్ని తప్పనిసరి చేసింది అది కర్ణాటక రాష్ట్రం. దీనివల్ల నీకు ఏమర్థమవుతుందంటే ఒక కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయడం వల్ల దాని భావాలు అనేవి ఆ భావన ఈ దేశవ్యాప్తంగా విస్తరణ జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే భారత రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి ఏముంది, ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే కాన్సెప్ట్ అనేది దేశవ్యాప్తంగా విస్తరణ చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటక ముందడుగు వేసిందని చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్ మా, సుప్రీంకోర్టు చరిత్రలో విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న రెండవ కేసు ఏది అన్నాడు. సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న రెండవ కేసు అన్నాడు. అసలు ముందు సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్నటువంటి మొదటి కేసు ఏంటో తెలవాలి. రెండో కేసు అనేది ఇక్కడ మనం ఆన్సర్ చెప్తాం. ఓకేనా, ఇది ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంది, రెండవ కేసు అన్నాడు. ఇప్పుడు ఒకసారి ఒక క్వశ్చన్ వచ్చింది అంటే దానికి 4 కోణాలలో మనం ఆన్సర్ చేసినట్లు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, సుప్రీంకోర్టు చరిత్రలో విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న కేసు ఏది అంటే అసలు సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడ్డది, భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ఏ భాగంలో ఉంది, భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు 5వ భాగంలో 124 నుంచి 147 ఆర్టికల్ వరకు సుప్రీంకోర్టు ఉంది. భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గురించి 5వ భాగంలో 124 నుంచి 147 ఆర్టికల్ వరకు సుప్రీంకోర్టు గురించి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ చట్టం ప్రకారం ఇప్పుడు నడుస్తున్నటువంటి సుప్రీంకోర్టు, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడ్డదమ్మా అంటే భారత రాజ్యాంగం ప్రకారము మన సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడ్డది అంటే మన సుప్రీంకోర్టు 1950 జనవరి 28న మన సుప్రీంకోర్టు ఏర్పడ్డది. సుప్రీంకోర్టు ఏర్పడింది 1950 జనవరి 28న. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలుకు వచ్చింది. భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన తర్వాత మన సుప్రీంకోర్టు 1950 జనవరి 28న ఏర్పడ్డది. 1950 జనవరి 28 నుండి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు కొన్ని వేల కేసులను విచారించింది. కొన్ని వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని కేసులు నడుస్తూనే ఉన్నాయి. మరి ఇక్కడ ఏమంటున్నాడు, కొన్ని వేల కేసులు అయిపోయి ఉండొచ్చు, కానీ ఏది విచారణ అయిపోయి ఉండొచ్చు, సుప్రీంకోర్టు పరిష్కరించుండొచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే సుప్రీంకోర్టు చరిత్రలో విచారణకు ఎక్కువ సమయం తీసుకున్నటువంటి రెండో కేసు అన్నాడు. సుప్రీంకోర్టు ఏర్పడింది 1950 జనవరి 28. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు కొన్ని వేల కేసులు విచారించింది. అందులో ఒక కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న కేసు ఏది అని అడుగుతున్నాడు, రెండో కేసు ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి మనకేం తెలవాలా, ఫస్ట్ కేసు ఏది తెలవాలమ్మా. సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న మొదటి కేసు ఏదంటే కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసు కేశవానంద భారతి కేసు 1973. సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్నటువంటి మొదటి కేసు కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసు వర్సెస్ కేరళ అంటాం మనం 1973. ఇది ఈ సుప్రీంకోర్టు చరిత్రలో ఒక అత్యుత్తమైనటువంటి ఘటన. ఇది ఈ కేసు తీర్పు అనేవి అనేక రంగాలలో అమలు చేయడం జరిగింది. కాబట్టి కేశవానంద భారతి కేసు తీర్పును ఇటీవల కాలంలో 10 భాషలలో ఆ యొక్క జడ్జిమెంట్ దాని యొక్క ప్రొసీడింగ్ విడుదల చేశారు ప్రభుత్వం. మరి
సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్నటువంటి మొదటి కేసు ఏదమ్మంటే కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసు విచారణకు 68 రోజులు తీసుకుంది. ఇది హైయెస్ట్. ఓకే, సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్నటువంటి మొదటి కేసు ఏదంటే కేశవానంద భారతి కేసు. 68 రోజులు కేశవానంద భారతి కేసు వాదిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరమంటే సర్వమిత్ర సిక్రీ. ఇక్కడ మనకి ఏం చెప్పా, ఒక క్వశ్చన్ వచ్చింది, దాని పూర్వపరాలు చెప్తున్నా. ఇప్పుడు క్వశ్చన్ తో ఆన్సర్ చేయడం ఎవరైనా చేస్తారు, కానీ ఇక్కడ ఏమంటున్నాను, సుప్రీంకోర్టు చరిత్రలో విచారణకు ఎక్కువ సమయం తీసుకున్నటువంటి రెండో కేసు అన్నాడు. మన మొదటి కేసు తెలవాలిగా. మొదటి కేసు ఏంటంటే కేశవానంద భారతి కేసు. ఎన్ని రోజులు విచారణ తీసుకుంది? 68 రోజులు విచారణ తీసుకుంది. కేశవానంద భారతి కేసు తీర్పు చెప్తున్నప్పుడు సుప్రీంకోర్టు ప్రధానమంత్రి ఎవరు? సర్వమిత్ర సిక్రీ. ఏ ఇయర్ అది? 1973. ఇటీవల కాలంలో కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ ని ఎన్ని భాషల్లో ప్రచురణ చేశారు? 10 భాషల్లో, ఇంక్లూడింగ్ తెలుగు. తెలుగు కూడా, ఆ తెలుగు భాషలో కూడా ఈ యొక్క కేశవానంద భారతి యొక్క కేసు యొక్క తీర్పులను ప్రచురించడం జరిగింది. ఇది మొదటి కేసు, ఎక్కువ సమయం తీసుకున్నటువంటి కేసుల్లో ఇది మొదటి. మరి ఇప్పుడు మన క్వశ్చన్ పోతాం, సుప్రీంకోర్టు చరిత్రలో విచారణకు ఎక్కువ సమయం తీసుకున్నటువంటి రెండవ కేసు అన్నాడు. కాబట్టి ఇప్పుడు రెండవ కేసు ఏంటంటే ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్ కోసం అండి. ఆల్రెడీ మొదటి కేసు ఏదంటే అదే కేశవానంద భారతి కేసు అన్నాడు. కాబట్టి కేశవానంద భారతి కేసు ఆన్సర్ కాదని తెలిసిపోయింది. ఎందుకు? సుప్రీంకోర్టు చరిత్రలో విచారణ ఎక్కువ సమయం తీసుకున్నటువంటి మొదటి కేసు కేశవానంద. ఇది ఆప్షన్ ఇచ్చింది రెండో కేసు, క్వశ్చన్ ఇచ్చింది రెండో కేసు అన్నాడు. అంటే ఇప్పుడు మన ఆప్షన్ లో కేశవానంద పక్కెట్టొచ్చు. నెక్స్ట్ ఏంటి? గోలక్నాథ్ కేసు, అది విచారణ వ్యవస్థలో 1967. శంకర్ ప్రసాద్ కేసు 1951. అది అయోధ్య వివాద పరిశ్రమ కేసు 2019. 2019 అయోధ్య వివాద. గోలక్నాథ్ కేసు 1967, శంకర్ ప్రసాద్ 1951, కేశవానంద భారతి కేసు 1973. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఆన్సర్ ఏంటమ్మా మరి అంటే సుప్రీంకోర్టు చరిత్రలో విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న రెండవ కేసు అయోధ్య వివాద పరిష్కార కేసు 2019. దీనికి క్వశ్చన్ కు ఆన్సర్ అయోధ్య వివాద పరిష్కార కేసు. మరి 2019లో అయోధ్య వివాద పరిష్కారం అనేది కంప్లీట్ అయిపోయింది, పరిష్కారం జరిగిపోయింది. అయోధ్య వివాదం అనేది తెరబడిపోయింది. దాదాపుగా 134 సంవత్సరాల నుండి ఈ యొక్క అయోధ్య వివాదం అనేది కొనసాగుతుంది. 134 సంవత్సరాల నుండి ఈ వివాదము కొనసాగుతున్న సమయంలో రీసెంట్లీగా 2019 సంవత్సరంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ విధానం ఆధారంగా ఏం చేస్తారంటే అయోధ్య వివాదాన్ని పరిష్కరించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్నటువంటి రెండవ కేసు ఈ యొక్క అయోధ్య వివాద పరిష్కార కేసు. ఎన్ని రోజులు అమ్మంటే 40 రోజులు. సుప్రీంకోర్టు చరిత్రలో కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న కేసు కేశవానంద భారతి కేసు 68 రోజులు. ఎక్కువ సమయం తీసుకున్న రెండవ కేసు అయోధ్య వివాద కేసు. ఈ క్వశ్చన్ కు ఆన్సర్ ఏంటో అయోధ్య వివాదము, అయోధ్య వివాద పరిష్కార కేసు. అయోధ్య వివాద పరిష్కారం ఎప్పుడు జరిగింది? 2019. అయోధ్య వివాద కేసు పరిష్కారానికి ఎన్ని రోజులు తీసుకుంది? 40 రోజులు. ఎన్ని సంవత్సరాల నుంచి దీని గొడవ జరుగుతుంది? 134 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. అది ఓకేనా? అంటే మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, సార్ మరి 134 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి కేసు కదా, 40 రోజులు అని ఎందుకన్నావు అంటే 134 రోజులు, 134 సంవత్సరాలు విచారణ జరగలే. విచారణ అంటే బెంచ్కి వచ్చినటువంటి రోజులు 40 రోజులు. కేసు విచారణ స్టార్ట్ అయిన తర్వాత సరైన ఆధారాలు లభించకపోతే ఏమవుతుందమ్మా? కేసు వాయిదా అంటారు. అలా వాయిదా మళ్ళీ ఎప్పుడైతే ఏదైతే వాయిదా ఇచ్చారో, ఏ రోజైతే మెన్షన్ చేశారో ఆ రోజు మళ్ళీ కూర్చోవడం. అలా కూర్చున్న రోజు 40 రోజులు. అది అందుకోసమే సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్నటువంటి రెండవ కేసు ఏదమ్మంటే అయోధ్య వివాద పరిష్కార కేసు 40 రోజులు. ఇప్పుడు దీని పూర్వపరం చెప్పా. ఇక డీటెయిల్ ఇక ఏమన్నాను? కేశవానంద భారతి కేసులో వాదిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్వమిత్ర సిక్రీ అన్న. అది మొదటి కేసు, ఎక్కువ సమయం తీసుకున్న కేసు మొదటిది. మరి ఇక్కడ ఏమంటున్నాను? అయోధ్య వివాద కేసు సుప్రీంకోర్టు చరిత్రలో విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న రెండవ కేసు.
కదా, ఎన్ని రోజులు? 40 రోజులు. మరి ఈ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే, అయోధ్య కేసు వాదిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారమ్మా అంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే రంజన్ గొగోయ్. రంజన్ గొగోయ్. రంజన్ గొగోయ్ ఉన్నాడమ్మా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్. మన భారతదేశ సుప్రీంకోర్టుకు 46వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరమ్మా అంటే రంజన్ గొగోయ్. 46వ ప్రధాన న్యాయమూర్తి. ఏ కేసు వాదిస్తున్నప్పుడు, అయోధ్య కేసు వాదిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరమంటే రంజన్ గొగోయ్. మన దేశానికి ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే 46వ ప్రధాన న్యాయమూర్తి, 46. మరి ఈయన ఇంపార్టెన్స్ ఏందమ్మా అంటే, ఇప్పుడు ముందే చెప్పాను నేను ఏమన్నానంటే, ఒక బిట్ వచ్చిందంటే దానికి 4 కోణాలు ఆలోచించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు చరిత్రలో విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న కేసు అయోధ్య వివాద కేసు, అయోధ్య వివాద పరిష్కారం కేసు. ఈ కేసు వాదిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? రంజన్ గొగోయ్. రణమా ఎక్కువ సమయం తీసుకున్న మొదటి కేసు కేశవ్, రెండో కేసు అయోధ్య. మరి ఆ కేసు వాదిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్. రంజన్ గొగోయ్ ఏం జరిగిందంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవి విరమణ పొందిన తర్వాత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవి విరమణ పొందిన తర్వాత రాజ్యసభకు నామినేట్ అయినటువంటి తొలి వ్యక్తి. అది ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే తొలి వ్యక్తి అన్నారు కాబట్టి ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభకు నామినేట్ అయినటువంటి తొలి వ్యక్తి. రాజ్యసభకు రాష్ట్రపతి వివిధ రంగాలలో నైపుణ్యం ఉన్నటువంటి మేధావులను నామినేట్ చేస్తాడు. శాస్త్ర, సాంకేతిక, కళ, సాహిత్య, క్రీడా రంగాలలో నైపుణ్యం ఉన్నటువంటి 12 మందిని రాష్ట్రపతి ఏం చేస్తారు? మన రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తాడు. ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారము రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు. అయితే అలా నామినేట్ చేస్తున్నా అంటే అదేంది? మేధావులకు సభ కాబట్టి మేధావులను నామినేట్ చేస్తాడు. అలాంటి వ్యవస్థలో, అలాంటి నామినేట్ చేసిన వారిలో రంజన్ గొగోయ్ ఆయన ఒకడు. ఈయన ఇది ఇంపార్టెన్స్ ఏంటంటే, సుప్రీంకోర్టు చరిత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవి విరమణ పొందిన వ్యక్తులలో ఎవరు కానీ ఇప్పటి వరకు నామినేట్ చేయబడలేదు. ఆయన మొదటిగా నామినేట్ చేయబడ్డాడు. రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ రాజ్యసభకు నామినేట్ చేయలే. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ రిటైర్డ్ అయిన తర్వాత రాజ్యసభకు నామినేట్ అయిన తొలి వ్యక్తి రంజన్ గొగోయ్. రాజ్యసభకు నామినేట్ అయిన తొలి వ్యక్తి. మరి ఇంకో విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు చరిత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత రాజ్యసభకు నామినేట్ అయినటువంటి మొదటి వ్యక్తి ఈయన. ఇంకో వ్యక్తి ఏంటంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ పొందిన తర్వాత రాజ్యసభకు ఎంపికైనటువంటి ఒక మొదటి వ్యక్తి, లేదా ఇప్పటివరకు ఏక వ్యక్తి. ఎంపికైన వ్యక్తి ఒకడు ఉన్నాడు, నామినేట్ అయిన వ్యక్తి ఒకటి ఉన్నాడు. ఎప్పుడు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవి విరమణ పొందిన తర్వాత. మరి ఎంపికైన వ్యక్తి ఎవరమ్మా అంటే జస్టిస్ రంగనాథ్ మిశ్రా. జస్టిస్ రంగనాథ్ మిశ్రా. రంగనాథ్ మిశ్రా కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవి విరమణ పొందిన తర్వాత రాజ్యసభకు ఎంపిక అయ్యాడు. ఇలా రాజ్యసభకు ఎంపిక అయ్యాడు. రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. ఇక్కడ బిట్లు చూడండి. రంజన్ గొగోయ్ నామినేట్ చేయబడ్డ సభ్యుడు ఏ సభకు? రాజ్యసభకు. ఎప్పుడు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన తర్వాత. మరి రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన తర్వాత రాజ్యసభకు ఎంపికైన వ్యక్తి. మరి ఇప్పుడు ఈయన నామినేట్ చేయబడిన సభ్యుడు, ఈయనేమో ఎంపికైన సభ్యుడు. ఈయన తొలి వ్యక్తి. ఎప్పుడు తర్వాత? రిటైర్ అయిన తర్వాత రాజ్యసభకు ఎంపికైనటువంటి మొదటి వ్యక్తి రంగనాథ్ మిశ్రా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన తర్వాత రాజ్యసభకు నామినేట్ అయిన తొలి వ్యక్తి రంజన్ గొగోయ్. ఈ 2 బిట్లు గుర్తుపెట్టుకోవాలా? ఇది కంపేర్ చేయాలి. అంటే క్వశ్చన్ వచ్చినప్పుడు దీని ఎన్ని కోణాల్లో వెళ్తే అన్ని కోణాలు, మనకి ఎన్ని రాస్తే అన్ని బిట్లు మనకు కవర్ అవుతుంటాయి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.